హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఏపీ పథకాల ఛానల్. ఇప్పుడు ఒక బిగ్ అప్డేట్ అయితే మీకు చెప్పడానికి అయితే మేము ముందుకు వచ్చారు ఫ్రెండ్స్. అదేంటంటే మన చంద్రబాబు నాయుడు గారు మన ఏపీ ప్రజలకైతే భారీ గుడ్ న్యూస్ అయితే చెప్పారు ఫ్రెండ్స్. అదేంటంటే వచ్చే నెలలో ఒక 3 పథకాలను అయితే ప్రారంభించడానికి రంగం అయితే సిద్ధం చేస్తున్నట్టు ఆయన చెప్పారు. అంతేకాకుండా దానికి కావాల్సినటువంటి డాక్యుమెంట్ ఏం కావాలి, ఆ డబ్బులు పడాలంటే ఏం చేయాలి అనే విషయాన్ని అయితే నేను మీకు తెలియజేస్తాను ఫ్రెండ్స్. అలాగే కాకుండా ఇప్పుడు రేషన్ కార్డులు, కొత్త రేషన్ కార్డుల నుంచి అలాగే యాడింగ్ ప్రతి 6 రేషన్ కార్డులకు సంబంధించినటువంటి అప్లికేషన్లు ఎలా ఫిల్ చేయాలనే విషయాన్ని కూడా మీకైతే నేను క్లుప్తంగా మన ఛానల్లో రాసి మీకు పెట్టినాను ఫ్రెండ్స్. ఇవి చూసి మీరు ఏ తప్పు రాయకుండా, అంటే తప్పులు రాసి రిజెక్ట్ అయిపోతున్నాయి రేషన్ కార్డులు, ఏ తప్పు రాయకుండా మన ఛానల్లో ప్రతి అప్లికేషన్ ఎలా రాయాలో ఫిల్ చేసి పెట్టినాను. అది చూసి మీరు రాసి మీరు సచివాలయం ఇవ్వండి ఫ్రెండ్స్. ఇకపోతే మన ఛానల్ని విజిట్ చేసి మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ ఛానల్ డిస్క్రిప్షన్లో ఉంది, ఫాలో చేయండి ఫ్రెండ్స్. మనం పూర్తిగా అయితే వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఏంటంటే మనకు వచ్చే నెలలో చంద్రబాబు నాయుడు గారు 2 పథకాలను అయితే ప్రారంభించబోతున్నారు. 3 పథకాలు అని చెప్పాను. అది 2 పథకాలు అయితే ఖచ్చితంగా ప్రారంభించడానికి అయితే రంగమైతే సిద్ధం చేస్తున్నారు. అవి ఏంటనేది పూర్తిగా చెప్తాను. దానికి కావాల్సినటువంటి డాక్యుమెంట్ కూడా ఏంటనేది నేను వివరిస్తాను. అంతేకాకుండా ఎలా అప్లై చేసుకోవాలనే విషయాన్ని కూడా నేనైతే క్లుప్తంగా వివరిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 పథకాలు. ఒక పథకం ఏంటంటే తల్లికి వందనం పథకం అనేది అయితే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రతి స్టూడెంట్ ఎవరైతే ఉంటారో, ఇంట్లో ఎంతమంది చదువుకునే వాళ్ళు ఉంటారో అంతమందికి 15,000 రూపాయల చొప్పున ఇస్తామని సూపర్ 6 భాగంలో కూడా మనకు హామీ అయితే ఇవ్వడం జరిగింది. ఆ హామీ ప్రకారం అయితే మనకి ఇప్పుడు తల్లికి వందనం పథకాన్ని అయితే ప్రారంభించడానికి జూన్ 12వ తారీఖున తల్లి ఖాతాలో జమ చేస్తామనేసి నారా చంద్రబాబు నాయుడు గారు మహానాడు సభలో అయితే ప్రకటించారు. అంతేకాకుండా దానికి కావాల్సిన డాక్యుమెంట్లు కూడా ప్రతి తల్లిలో ఏం చేస్తారంటే ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ లింక్ చేసి పెట్టుకోవాలి. అదే ఇంకోటి ఏమిటంటే అకౌంట్కి ఎన్పిఎస్ లింక్ కూడా సరి చేసుకోవాలనేసి ప్రభుత్వం నుంచి సలహాదారులు చెప్తున్నారు. ఎందుకంటే అమౌంట్ డెబిట్ ద్వారా అమౌంట్ పడేది కాబట్టి ఎన్పిఎస్ లింక్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఖచ్చితంగా పడడం జరుగుతుంది. కాబట్టి ఎన్పిఎస్ లింక్ ఎవరైతే ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా ఎన్పిఎస్ లింక్ చేసుకోండి. లేని వాళ్ళు ఎన్పిఎస్ లింక్ చేసుకోండి, ఉన్నవాళ్ళు ఉందో లేదో చెక్ చేసుకోండి. తర్వాత ఇంకోటి ఏంటంటే కావాల్సిన డాక్యుమెంట్లు కూడా మనకి తల్లి ఆధార్ కార్డు, తల్లిదండ్రుల ఆధార్ కార్డు, స్టూడెంట్ ఆధార్ కార్డు, అలాగే స్టూడెంట్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా సచివాలయ సిబ్బంది ద్వారా లేకపోతే మన స్కూలు యాజమాన్యం ద్వారా అయినా కూడా వాళ్ళైనా అప్లై చేయడం జరుగుతుంది. కాబట్టి దాని గురించి మనం ఎక్కడ అప్లై చేయాలనే విషయాన్ని అయితే మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. స్కూల్లో అప్లై చేస్తారు, లేదా సచివాలయం ద్వారా అయినా అప్లై చేస్తారు. మన సచివాలయం ద్వారా అయితే ప్రస్తుతానికైతే అప్లై చేసేదానికి మార్గదర్శకాలు అయితే విడుదల చేయలేదు. ఆల్రెడీ లిస్ట్ అనేది పాత లిస్ట్ ఉంది కాబట్టి దాని ప్రకారం ఫాలో అవుతారు. కొత్త వాళ్ళని ఎవరైతే ఎక్కించాలనే విషయాన్ని అయితే ప్రభుత్వాలు స్కూళ్ళల్లో ఉన్న టీచర్ల దాన్ని అయితే వాళ్ళకి లాగిన్ ఇచ్చి వాళ్ళ ద్వారా దాన్ని అప్లై చేసే విధానాన్ని అయితే వదిలేదానికైతే సలహాలు చేస్తున్నారు. తర్వాత అడిగైతే ఒకటి క్లియర్ అన్నమాట. ఇంకోటి ఏంటి, అన్నదాత సుఖీభావ రైతులకు ఎవరైతే రైతులు అనేది ఉంటారో అన్నదాత సుఖీభావ ఎదురు చూస్తున్నారు. అన్నదాత సుఖీభావ అమౌంట్ని అయితే విడుదల చేసేదానికైతే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు జూన్ 12వ తారీఖున అది కూడా విడుదల చేస్తామనేసి, జూన్ నెలలో విడుదల చేస్తామనేసి అయితే ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి అన్నదాతలకైతే ఇదొక శుభవార్తలు అనుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనకి సంవత్సరానికి 20,000 రూపాయలు చొప్పున ఇస్తాననేది 3 ఇన్స్టాల్మెంట్ లెక్కనైతే మనకి ఇస్తారనేసి మన చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అంటే పీఎం కిసాన్ ఎప్పుడైతే ఇస్తారో అదే రీతిలో మనం 3 ఇన్స్టాల్మెంట్గా ఇస్తారు. పీఎం కిసాన్ 3 దఫాలుగా 2,000, 2,000, 6,000 లెక్కన అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనం 3 దఫాలుగా 14,000, 6,000 కలిపి 20,000గా మన ప్రభుత్వం ప్రకటించడం జరిగిందనమాట. గత ప్రభుత్వంలో వచ్చేసి మొత్తం కలిపి 10,000 ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే 20,000గా పెంచడం జరిగింది. కాబట్టి ఈ 20,000 రూపాయలు అనేది 3 దఫాలుగా ఇవ్వడం జరుగుతుంది. పీఎం కిసాన్ ఎప్పుడైతే చేస్తారో అన్నదాత సుఖీభావ కూడా అప్పుడే చేస్తామనేసి చెప్పారు. అంటే గతంలో వేశారు కదా, ఇప్పుడు వేయలేదని అంటారేమో. కానీ ఈ సంవత్సరం నుంచి మొదలు పెట్టారు. అంటే ఈ ఏడాది ఉగాది నుంచి మనకి ఏడాది లెక్క అవుతుందన్నమాట. ఆ ఉగాది ఏడాది నుంచి లెక్క మనకి ఈ ఏడాది నుంచి మనకి అన్నదాత సుఖీభావ ప్రారంభించడానికి అయితే మన ప్రభుత్వం సలహాలు చేస్తున్నట్టు ప్రభుత్వం నుంచి చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించడం జరిగింది మహానాడు సభలో. అంతేకాకుండా అన్నదాత సుఖీభావ అమౌంట్ మనకు జమ అవ్వాలంటే కూడా మనకు కావాల్సిన డాక్యుమెంట్ కూడా ఏమిటంటే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్పిఎస్ లింక్ అనేది కూడా ఖచ్చితంగా రైతుకైతే ఉండాల్సి ఉంటుందండి. అకౌంట్ అయితే క్లియర్గా ఉండాలి. అకౌంట్ ఆగిపోయి ఉండి వాడకుండా పూర్తిగా నిర్వీయంగా ఉంటే మాత్రం ఆ అకౌంట్లో జమ కాకుండా ఉండడం జరుగుతుంది. చాలామంది వరకు ఏంటంటే మన షాప్కి వచ్చేసి మాకు అన్నదాత సుఖీభావ పడలేదు, పీఎం కిసాన్ పడలేదు. కారణం ఏంటంటే ఎన్పిఎస్ లింక్ చాలామందికి ఉండకపోవడం వల్ల. ఇంకోటి ఏంటంటే
పిఎం కిసాన్ ఈకేవైసీ చేసుకోకపోవడం వల్ల ఈ సమస్యలు చాలామందికి అయితే ఉన్నాయి. కాబట్టి పిఎం కిసాన్ పడాలన్నా కానీ, అన్నదాత సుఖీభావ పడాలన్నా కానీ, తల్లికి వందనం పడాలన్నా కానీ, అలాగే మనకి గ్యాస్ సబ్సిడీ అమౌంట్ ప్రభుత్వం నుంచి ఏ అమౌంట్ మనకి పడాలన్నా కానీ నేను చెప్పేది ఒకటే మీకు అందరికీ గుర్తుపెట్టుకోండి. ఎన్పిఎస్ లింక్ అనేది అకౌంట్ ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే, ఉంటే మాత్రమే అమౌంట్ పడుతుంది. అంతేకాకుండా మన రైతులకు ధాన్యం ప్రభుత్వం సొసైటీ నుంచి ధాన్యం ఎగుమతి చేసిన వాళ్ళు, ప్రభుత్వానికి అమ్మిన వాళ్ళకు కూడా ఎన్పిఎస్ లింక్ ద్వారానే అమౌంట్ జమ చేయడం జరిగింది. ఈ కొంతమందికి ఐసిఐసి బ్యాంకు అట్లా లింక్ అయిపోయి ఇబ్బందులు పడి ఉన్నారు. కాబట్టి అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఏం చేసుకోండి, లేదా కొత్తగా అకౌంట్ చేసుకున్నా కానీ ఎన్పిఎస్ లింక్ ఆటోమేటిక్గా లింక్ అవ్వడం జరుగుతుందన్నమాట. ఎందుకంటే పోస్ట్ ఆఫీస్ లింక్ అయితే ఆటోమేటిక్గా జరిగిపోతుంది పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అయితే. కాబట్టి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అయినా చేసుకోండి, ఉత్తమంగా ఉంటుంది. లేదా మీకు దగ్గరలో ఉన్నటువంటి బ్యాంక్, కొత్త బ్యాంక్ అయినా కొత్త అకౌంట్ అయినా చేసుకోండి. అంటే లేదా అకౌంట్ ఏదైనా పాత ఉంటే దానికైనా ఎన్పిఎస్ లింక్ చేసుకున్న దానికైనా కూడా మీకు దగ్గర ఉండి సిఎస్ సెంటర్కి వెళ్తే వాళ్ళైనా సరిచేసి చూస్తారు. అదొకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అనమాట. ఇంకొక విషయం ఏంటంటే మనకి ఇక్కడ చాలామంది వరకు రేషన్ కార్డులు అప్లై చేసుకునే దానికి కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఎలా రాయాలనే విషయాన్ని, ఎలా రాసుకోవడం తెలియక, ఎలా అప్లై చేసుకోవడం తెలియక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి వాళ్ళకి చెప్పేది ఒకటి ఏంటంటే మన ఛానల్లో అందరికి ప్రతి ఒక్కరికి ఎలా రాయాలి అనే విషయాన్ని, ఎలా అప్లై చేయాలనే విషయాన్ని అయితే నేను చెప్పున్నాను. వాట్సాప్ ద్వారా కూడా యాడింగ్ ఎలా చేసుకోవాలనే విషయాన్ని అయితే, విభజన ఎలా చేయాలనే విషయాన్ని అయితే చెప్పున్నాను. దాని గురించి కూడా మీరు చూసుకోండి. వాట్సాప్ ఎలా అప్లై చేసుకోవాలి, వాట్సాప్ గవర్నమెంట్ ఎలా అప్లై చేసుకోవాలి విషయం కూడా చెప్పి తెలియజేస్తున్నాను. మన ఛానల్ చూడండి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ నేను చెప్పిన సమాచారం. తల్లికి వందనం అయితే వచ్చే నెలలో ప్రారంభించబోతున్నారు. దానికి సంబంధించినటువంటి మార్గదర్శకాలు కూడా మన ప్రభుత్వం విడుదల చేసింది. అన్నదాత సుఖీభావ ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ అన్నదాత సుఖీభావ గురించి పిఎం కిసాన్ గురించి చెప్పడం ఒక పాయింట్ చెప్పాలి. అదేమిటంటే అన్నదాత సుఖీభావ కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళకైతే ప్రస్తుతానికైతే అవకాశం కల్పించలేదు. దాన్ని అయితే అవకాశం కల్పిస్తారు. కానీ ఈ అన్నదాత సుఖీభావ కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళకి ఈ భూ ఆధార్ అనేది భూ రిజిస్ట్రేషన్ అయితే ఖచ్చితంగా చేసుకొని అయితే ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే మన వేరే వాళ్ళకి పిఎం కిసాన్ అప్లై చేయడానికి ఆన్లైన్లో చెక్ చేస్తే భూ రిజిస్ట్రేషన్ ఉందా లేదా అనేది మాత్రం ఉంటుంది. అది ఉంటే మాత్రమే అది ముందుకు వెళ్తుంది. కాబట్టి భూ రిజిస్ట్రేషన్ ఎవరైతే తీసుకోకుండా ఉంటారో వాళ్ళు మీ దగ్గర ఉన్న సచివాలయానికి వెళ్ళి భూ రిజిస్ట్రేషన్ చేసుకోండి, అన్నదాత సుఖీభావ అయినా సరే. ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్క రైతు మీరు సచివాలయానికి వెళ్ళి అక్కడ వీళ్ళు ఉంటారు, మీకు వ్యవసాయ అధికారులు ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఈ పాస్బుక్ సంబంధించినటువంటి ఈ రిజిస్ట్రేషన్ కూడా చేసుకోండి. ఈ పాస్బుక్లు కూడా ఉంటే ఆటోమేటిక్గా ఆధార్కి పాస్బుక్కి లింక్ అవుతుందన్నమాట. అది కూడా చూసుకోండి ఒకసారి. ఆధార్ పాస్బుక్ కూడా లింక్ ఉండాల్సి ఉంటుంది. 1B జెరాక్స్లు అలాంటివి కూడా ఏమన్నా ప్రాబ్లం ఉన్నా కూడా అన్నదాత సుఖీభావ హోల్డ్లో పడడం జరుగుతుంది. కాబట్టి ఇవి కూడా సరి చేసుకోవాల్సిందిగా చూడండి. మీరు చూసుకోవాలని అన్నదాత సుఖీభావ దగ్గరలో పడబోతుంది. కాబట్టి ఎన్పిఎస్ లింక్ అవన్నీ అకౌంట్ సరిగా ఉండాలి చూసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ నేను చెప్పిన సమాచారం. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. చిన్న చిన్న పొరపాట్లు ఉంటాయి. నచ్చిన ఫ్రెండ్స్. జై హింద్ ఫ్రెండ్స్.